ఎక్స్క్యూజ్ మీ. రండి మేడం రండి. కస్టమర్ రా. ప్లీజ్ టేక్ యువర్ బెంచ్. ఇక్కడ మీడియేటర్ బాబు. నేనే. అదే నేను అసిస్టెంట్ మీడియేటర్. ఇతనే బాబు. పక్కనున్న ఉమెన్స్ హాస్టల్ ఉమ్మగారు మీ గురించి చెప్పారు. నాకు 20 రోజుల పాటు ఇల్లు అద్దె కావాలి. ఒకటేంటి 10 ఇప్పిస్తాను, కానీ 1 మంత్ రెంట్ కమిషన్ కావాలి. అలాగే. ఇంతకీ ఏ రేంజ్ లో కావాలి? 2000, 3000, 5000? ఒక 1000 రూపాయల్లో కావాలి. ఏంటేంటేంటి 1000 రూపాయలా? ఆ పక్కన బస్ స్టాండ్ ఒకటి ఉంది. కూకట్పల్లి బోర్డు తగిలించుకున్న ఎర్ర రంగు బస్సు ఒకటి వస్తుంది. ఆ దెక్కెళ్ళు. ఏంటి నీకు వేళకోళంగా ఉందా? 1000 రూపాయలు ఇల్లు ఉందంటే ఉందని చెప్పు, లేదంటే లేదు. అంతేగాని వేళకోళంగా మాట్లాడుకో. నేను వేరే మీడియేటర్ చూసుకుంటా. ఆ పోమా, పోతే పో. అబ్బో మేడం 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 కాస్త ఆగండి. మీకు 1000 రూపాయలు ఇల్లు కావాలి అంతే కదా? రెడీగా ఉంది. నాకు తెలియకుండా 1000 రూపాయలు ఇల్లు ఎక్కడ ఉందిరా? మనం ఉంటూ ఇల్లు ఉంది కదరా, దాన్ని 2 పోర్షన్లు చేసి ఒకటి ఇంటికి ఇచ్చేద్దాం. రండి మేడం. ఇదేనండి మీ పోర్షన్. మహారాజా ప్యాలెస్. పోర్షన్ మీకు బాగా నచ్చినట్టే కదండి? వెరీ నైస్, బాగా నచ్చింది. రండి, హౌస్ ఓనర్ ని కలిసి అడ్వాన్స్ పే చేసేద్దాం. హౌస్ ఓనరా? నేనే హౌస్ ఓనర్. ఏంటి మీరు హౌస్ ఓనరా? అవునండి. ఇంతవరకు నన్ను ఇల్లు అడిగిన వాళ్ళకి లేదని చెప్పలేదు. మీరిచ్చే 1000 రూపాయలకి ఈ సిటీలో ఇల్లు దొరకడం కష్టం. మీలాంటి కస్టమర్ని కష్టపెట్టడం ఇష్టం లేక కష్టమైనా నష్టమైనా నా ఇంటినే 2 పోర్షన్లు చేశాను. ఇటొకటి అటొకటి. అటు ఆవిడ ఇటు మనమా? నువ్వు నోరుపోయి. 5000 అడ్వాన్స్, 1000 రూపాయలు కమిషన్. ఇచ్చండి ఇచ్చండి ఇచ్చండి. కమాన్. జస్ట్ మినిట్. ఏంట్రా నీకు మాట్లాడుతున్నావా? ఈ ఇల్లు టైగర్ తర్వాత వాడసలే పచ్చిరెత్తు తాగే కిరాయి గుండా. వాడిల్లు మనం వేరే వాడ కిరాయికి ఇచ్చామని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ధర్మ బాబాయ్ అడుక్కోవడానికి చేతులు కూడా లేకుండా నరికేస్తాడు. వాడి మొహం జైల్లో ఉన్నవాడికి ఈ విషయం ఎలా తెలుస్తుందిరా? ఇరుగు పొరుగు అమ్మనక్కలు చూడకపోరు, మాట్లాడకపోరు, ఈ విషయం వాడికి తెలియకపోదు. ఆ తర్వాత మన ఇద్దరు తరకాయలు నరికి వాడింటి గుమ్మారికి దిష్టి గుమ్మడికాయలా వేలాడదీస్తాడు. చూడండి హౌస్ ఓనర్ గారు. చెప్పండి టెనెంట్ గారు. టెనెంట్ ఏంట్రా, సర్కస్ టెంట్ లాగా? రే, ఇంట్లో అద్దెకుండే వాళ్ళని టెనెంట్ అంటారు. వీడు ఇంగ్లీష్ లో కాస్త పూర్లేండి. చూడండి, ఈ ఇంట్లో ఉండాలంటే కొన్ని కండిషన్ ఫాలో అవ్వాలి. ఏంటండి అవి? చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడకూడదు, చుట్టాలు ఎవరు మీకోసం రాకూడదు. ఓకే ఓకే, నేను ఎవరితోనూ మాట్లాడను, నన్ను కలవడానికి ఎవరు రారు. ఓకేనా? డబల్ ఓకే. ఇదిగోండి మీ కమిషన్, మీ అడ్వాన్స్. మీరు సామాన్లు తీసుకుని లోపలికి వెళ్ళండి. మేడం, మిగతా లగేజ్ వెనక లారీలో వస్తుందా? ఇంకా రావాల్సింది ఏమీ లేదు, అవసరాన్ని బట్టి కొనుక్కోవాల్సిందే. డోంట్ వరీ టెనెంట్, ఈ సామాన్లన్నీ మీవే. మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి. అవసరమైతే నన్ను కూడా వాడుకోండి మేడం. వాట్? అదే మేడం, మీకు కావాల్సిన సోపులు, పేస్టులు, పినాయిలు లాంటివన్నీ నా చేతి తెప్పించుకోవచ్చు. వీడి మాటలే పట్టించుకోకండి, వీడి కొంచెం స్క్రూ లూజ్. మీరు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి.